కర్కాటక రాశి. అమ్మ, ఈ రోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే గృహ వాహనాలకు సంబంధించిన విషయం, ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయించడం, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చెయ్యాలి. దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి సూచనాప్రాయంగా మనకు అనిపిస్తుంది. అదేవిధంగా తోబుట్టువులతో చర్చలు, వారితో వారి సహకారాన్ని కోరుకోవడం, లేకపోతే వారితో ముఖ్యమైన విషయాలు చర్చించడం, కుటుంబ సభ్యులతో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేయడం, మంచి గురువులు లభ్యమవ్వడం, గురువుతో పాటుగా మీరు కొత్త విషయాలలో కొత్త అంశాల మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడం, మీ వ్యక్తిగత జీవితంలో అంటే మీ యొక్క నిత్య జీవితంలో మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధతో పాటు రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో కొన్ని కీలక ఆలోచనలు చేస్తూ, అంటే మొత్తానికి మీ యొక్క అభివృద్ధి విషయంలో మీ ఆరోగ్య శ్రద్ధతో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి ఖర్చులు అధికమైనా కూడా అవి అనుకూలమైన ఖర్చులు. అది ఏదన్నా మీకు స్థిరాస్తులు, భూమి, గృహము, వాహనం మొదలైన వాటికి ఎక్కువగా వాటికి సంబంధించిన విషయాల కొరకు ఆలోచనలు, ఖర్చులు చేయడం, స్థిరాస్తులు ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం కావచ్చు, మిత్రుల సమయానికి సహకరించడం, వృత్తిలో మీకు అనుకూలమైన మార్పులు రావడం, వృత్తిపరమైన విషయాల్లో ఆదాయపరమైన అభివృద్ధి కొరకు మీరు ప్రయత్నాలు శ్రమతో సాధించడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన విషయంగా అనుకోవచ్చు. అదేవిధంగా సమయస్ఫూర్తి నిర్ణయాలు, కుటుంబ సభ్యులతో మంచి ఆర్థిక అనుబంధాలు పెంపొందించుకుంటూ వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా అది కొంతవరకు ఏర్పరచుకుంటున్న ప్రయత్నాల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తూ శ్రమతో అనుకున్న పనులని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి వృత్తి విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. వృత్తిలో మార్పుల కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా దానికి వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన మార్పులతో పాటు మంచి అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, ఆర్థిక సంబంధమైన అభివృద్ధి కావచ్చు, వృత్తిపరమైన అభివృద్ధి కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆరోగ్య విషయంలో మీకు మంచి అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారం, అదేవిధంగా తండ్రి పెద్దల సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. మానసిక ప్రశాంతత అనుకూలిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. తీసుకునే నిర్ణయాలు ఉపయుక్తంగా ఉంటాయి. వృత్తిపరంగా అభివృద్ధికరంగా తీసుకునే నిర్ణయాలు మీకు అన్నీ అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి.